నమస్తే, నా పేరు శాలిని. ఈ6 టీవీలో ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. సీఎం డిప్యూటీ సీఎంపై డీఎస్పీ ఫిర్యాదు. 31 రింగ్ రోడ్డులో ప్రమాదం, ఇద్దరికి గాయాలు. వికారాబాద్లో రాహుల్ గాంధీ పర్యటన, సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, పలు వార్తా సంస్థలపై డీఎస్పీ నాగవరప్రసాద్ తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డూలో జంతు అవశేషాలు కలిపారని పదే ఆరోపణలు చేయడంపై మనస్తాపంతో ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు. కొన్ని టీవీ ఛానళ్ల యజమానులపైన ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దేవరకొండ నాగవరప్రసాద్కు అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన మెడికల్ లీవ్లో ఉన్నారు. మూలపురుషుడైన మా జాతి మూలపురుషుడైన ఏకలవ్యుడి సంతానానికి చెందినవాడిని. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎరుకుల క్యాస్ట్ అని అంటారు. అలాగే మా కులదేవతలు చెంచులక్ష్మి, ఎరుకల నాంచారం తల్లి, భక్త శబరి, అలాగే దశావతారాల్లో 10వ అవతారమైన వరాహ అవతారం మాకు అత్యంత గౌరవమైనది, ప్రీతిప్రాతమైనది. ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో మాకు దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం పైన అనేక రకములుగా పంది కొవ్వు, గుడ్డు కొవ్వు కలిసినవని ఆ కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం జరిగింది. అట్లాగే మేము వెంకటేశ్వర స్వామికి అత్యంత భక్తులు. మా కులదేవత అయిన ఎరుకల నాంచారమ్మ ఎరుకు చెప్పడం వలన శ్రీనివాసుడు కళ్యాణం జరిగిందని చెప్పేసి ప్రసిద్ధి. మేమందరం ఎంతో భక్తి శ్రద్ధలతోటి, భయభక్తులతోటి వెంకటేశ్వర స్వామిని ప్రధాన దైవంగా కొలుచుకుంటాము. అటువంటి శ్రీవారి లడ్డు ప్రసాదం మీద శ్రీవారి పట్ల అనేక రకాల దుష్ప్రచారాలు జరుగుతున్నందున మనస్తాపం చెంది తీవ్రమైన మనసు గాయపడి ఈరోజు తుళ్లూరు పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వారు కంప్లైంట్ తీసుకున్నారు. సిఈ గారు వేరే బందోబస్తు ఇట్లా ఉన్నారట, ఎస్ఐస్ మాట్లాడారు. దాని మీద లీగల్గా ఏమి చర్యలు తీసుకోగలమో చూసి చేస్తామన్నారు. అక్నాలజ్మెంట్ ఇమ్మని అడిగాను, అది మేము తర్వాత చూస్తాము అన్నారు. సిఈ గారు వచ్చేంతవరకు వెయిట్ చేస్తామని చెప్పాను. వద్దులేండి, మీరు వెళ్ళిపోండి, వెయిట్ చేయడం ఎందుకు, తర్వాత మేము చూస్తామని ఆ అక్నాలజ్మెంట్ ఇచ్చిన కాపీ కూడా ఎస్ఐ గారు తీసుకోవడం జరిగింది. ఎవరెవరు మేము ఫిర్యాదు చేశారు సార్? శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ సీఎం గారు, నారా లోకేష్ గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, టీటీడీ ఈవో శ్యామలరావు గారు, బిఆర్ నాయుడు గారు, ఈటీవీ అధినేత చిరుకు కిరణ్ గారు, వేమూరు రాధాకృష్ణ గారు, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి ఛానల్ పేపరు, అట్లాగే ఈటీవీ, ఈనాడు పేపరు, అలాగే వంశీకృష్ణ మహాన్యూస్ ఛానల్, అట్లాగే ఈ డిబేట్స్ పెట్టి ఈ లడ్డూ ప్రసాదం పట్ల జిగుషాకరంగా మాట్లాడిన అందరిపైన, ఇంక్లూడింగ్ మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ ప్రసాదం దేవదేవుడికి వ్యతిరేకంగాను, లడ్డూ ప్రసాదానికి వ్యతిరేకంగాను మూలపురుషుడైన మా జాతి మూలపురుషుడైన ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్డు వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తూ ముందు ఉన్న డీసీఎంను కారు ఢీకొని పల్టీ కొడుతూ డివైడర్ను ఢీకొట్టింది. దాంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న డ్రైవర్ సాయి కీర్తన్కు మంటలు అంటుకొని తీవ్ర గాయాలు కావడంతో ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్కు తరలించారు. డీసీఎం డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. మంటల ధాటికి కారు పూర్తిగా దగ్ధమైంది. సాయి కీర్తన్ను ఎల్బీ నగర్ రాక్ టౌన్ కాలనీకి చెందినవాడుగా గుర్తించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలంలోని అనంతగిరి ప్రాంతంలో ఉన్న హరిత హోటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల ట్రైనింగ్ సెంటర్ ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరైన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ భద్రతా చర్యలు స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ గాంధీ వచ్చే మార్గంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రోగులను పోలీసులు అడ్డుకుంటున్నారని స్థానికులు వాపోతున్నారు. అత్యవసర వైద్యం కోసం వెళ్లే వారికి అనుమతి ఇవ్వడంలో
ఆలస్యం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. అదే మార్గంలో ఉన్న ఎస్ఏపీ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న విద్యార్థులను కూడా పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. పరీక్షల సమయానికి ఆలస్యం అవుతుందన్న ఆందోళనతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా నిరసనలు జరిగే అవకాశాలున్నాయని భావించిన పోలీసులు పలువురిని ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు తెలిసింది. భద్రతా చర్యలు అవసరమే అయినప్పటికీ అత్యవసర సేవలు మరియు విద్యార్థుల పరీక్షలకు ఆటంకం కలగకుండా చూడాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు. ఒంగోలు కూటమి పార్టీలో రచ్చకెక్కిన సీనియర్ నేతలు రోజుకో ప్రెస్ మీట్తో ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై జనసేన నేత మాజీ మంత్రి బాలినేని మరోసారి ఫైర్ అయ్యారు. తనను రెచ్చగొడితే ఎమ్మెల్యే దామచర్ల బండారం బయటపెడతానని హెచ్చరించారు. ఇన్నాళ్ళు నా వల్ల కూటమిలో ఇబ్బంది జరగకూడదని ఆగాను, కానీ ప్రతిరోజు నన్ను రెచ్చగొడుతున్నారు. వారంలో 2 రోజులు ఇక్కడే ఉంటా, నియోజకవర్గంలో జరిగే అక్రమాలు బయటపెడతానని అన్నారు. నాకు పార్టీ అండ ఉన్నా లేకపోయినా ప్రజల అండ ఉంది. ఎమ్మెల్యే దామచర్లకి వ్యతిరేకంగా లెటర్ రాయించలేదని నా కొడుకు మీద ఒట్టేసి చెబుతున్నా. నువ్వు నీ కూతురి మీద ఒట్టేసి చెప్పగలవా అని నిలదీశారు. ఒంగోలు ఇసుక, మట్టి, రేషన్ బియ్యం దందాలు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయో ప్రజలందరికీ తెలియదా అని అన్నారు. నేను ఎప్పుడు ఒకటి కాదు, ఎప్పుడు కూడా టీడీపీ వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి పని చేసుకునేవాళ్ళు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేలుగా నేను ఎప్పుడు ఎలక్షన్లు పార్టీ చూసాను తప్పితే ఎలక్షన్లో బట్టి నీ పార్టీ ఇక్కచ్చిగా చూస్తా. మిగతా సమయంలో అందరూ సమానంగా నేను ఎవరు వచ్చినా కూడా పనిచేసినటువంటి వ్యక్తిని చెప్పమనండి. ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళందరూ కూడా ఈ రకంగా సరే చెప్తున్నావు, అది దేవుడే ఇది చేస్తాడు. నేను అడుగుతా ఉన్నా, లెటరు నేను రాయించాను అని చెప్పి మాట్లాడుతున్నావు. నాకు ఒక్కడే కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు సంబంధం లేదు అని నేను చెప్తున్నా. నీవు నీ కూతురు మీద ఒట్టేసి చెప్పు, నేను రాయించాను. ఇంత దుర్మార్గపు మాటలు ప్రజల్ని ఇంకా ఎలా మోసం చేస్తావయ్యా? ఒక పక్క ఎన్ని ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని జరుగుతూ ఉన్నాయి. 14 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని వాళ్ళు ఇల్లు ఉంటే రాత్రి వచ్చి లేపిచ్చేస్తావు. ఒకవేళ ఏమైనా వాళ్ళు అది ప్రైవేట్ ప్రాపర్టీ అయితే గవర్నమెంట్ వాళ్ళ చేత, పోలీసుల చేత చూపించు, వాళ్ళకేదో సాయం చేసి చేయించు. రాత్రి అసలు పోలీసు వ్యవస్థ ఉందా ఇక్కడ? ఒక రౌడీలు వచ్చి గుడిసెలన్నీ తీసేసి అర్ధరాత్రి పూట 100 బైకులు వేసుకొని వచ్చి చేస్తే పట్టించుకునే పరిస్థితి లేకపోతే ఏం దౌర్భాగ్యం ఇది? ఇంత పరిస్థితి. నేను సంవత్సరం 6 నెలలు ఏం మాట్లాడకుండా కూర్చున్నా, హైదరాబాద్లో పోయి కూర్చున్నా. దానికి ఏమంటావు? ఎప్పుడో వస్తాడు పోతా ఉంటున్నావు. నేను అడుగుతా ఉన్నా, గతంలో నువ్వు ఓడిపోయినప్పుడు 2 సంవత్సరాలు అసలు కనపడ్డావా ఇక్కడ? కరోనా టైంలో ప్రజలు కనపడ్డావా? కరోనాలో ఎంత కష్టపడ్డా మేము నాకు తెలుసు, నీకేం తెలుసు? ఇంట్లో కూర్చున్నాడువి. ఊరికి మాట్లాడవాక, నువ్వేదో నోరు వచ్చిందని మాట్లాడవాక, ఏదో కూటమిలో ఉన్నా అని చెప్పి ఇన్ని రోజులు మెదకొని ఉన్నా. నా వ్యక్తిగతంగా మాట్లాడి నన్ను ఇంకా కూడా ఇమ్యులేట్ చేస్తే నేను ఊరుకునే పరిస్థితి. నాకు పార్టీ ఏం ప్రాబ్లం లే, నేను ప్రజల్లోకి వెళ్తా. నా ప్రజలు కావాలి నాకు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అని నాకు ఫోన్ చేశారంటున్నారు. అవును, సంవత్సరం 6 నెలలు నువ్వు చేసిన రాజకీయాలు నాకు ఫోన్ చేశారు, అందుకు చెప్పాను. నాకు ఫోన్ చేయకూడదా? నేను 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఒంగోలులో, 2 సార్లు మంత్రి చేశా. నాకు ఫోన్ చేయగదా ప్రజలు? చేయకూడదా? నేను ఎమ్మెల్యేగా ఉన్నా నాకే చేయాలంటే అరాజకాలు ఎవరు సృష్టిస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? అది తేలాల. నేను ఒకటే చెప్తా ఉన్నా, డ్వాక్రా గ్రూపులు పేదవాళ్ళని ఎంత దోచుకున్నావో ఆ డబ్బులు మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట పెట్టాలి. పెట్టిందా ఊరుకోను అన్నావు కదా. నేను ఎప్పుడో వస్తానో, వారానికి 2 రోజులు ఇక్కడే ఉంటా. నేను ఇక్కడ చెప్తా ఉన్నా, అన్నిటికీ సిద్ధంగా ఉన్నా. నన్ను కామ్గా ఉన్నవాడిని అనవసరంగా బయటకు తీసుకొచ్చావు. నేను ఇంక ఊరుకునే పనిలే, నాకేం పర్వాలా. నాకు పార్టీ అండదండలు ఉన్నా లేకపోయినా ప్రజలు నా అండదండలు ఉన్నాయి. నాకు ప్రజల అండదండలు ఉన్నంతకాలం నేను రాజకీయాలు పోరాటం చేస్తాను. నేను డెఫినెట్గా ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకటే చెప్తా, వాళ్ళకి విన్నవించుకుంటున్నా. నేను కూటమికి అన్ని రకాలుగా సహకరిద్దాం అనుకున్నా. ఈ రకంగా
నన్ను వ్యక్తిగతంగా వేరే ఇప్పుడు ఒక మీటింగ్లో ఆయన ప్రెస్ మీట్లో ఒక విషయం మాట్లాడుతున్నా. ఆయన పక్కనే ఆ సూర్యప్రకాష్ రెడ్డి అనే అతను టీడీపీ కూర్చున్నాడు, ప్రెస్ మీట్లో కూర్చున్నాడు కదా, అయిపోయింది. మరుసటి రోజు సూర్యప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు. నేను వైవి సుబ్బారెడ్డిని జైలు వేసి సంతోషిస్తానని ఏదో ఒక మాట అన్నాను. దానికి సూర్యప్రకాష్ రెడ్డి మన ఆయన టీడీపీ వైవి సుబ్బారెడ్డిని సపోర్ట్గా అరగంట మాట్లాడాడు ప్రెస్ మీట్లో. అంటే ఏంటి అంటే ఉండు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చెప్తా ఉన్నా, మరి ఆయన మరి అందరికీ అన్ని పార్టీలకు చెప్తా ఉన్నా, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ టీడీపీ కలిసి ప్రకాశం జిల్లాలో బాలినేనితో పోరాటం చేస్తున్నారు. వీళ్ళు కలిసి నా మీద పోరాటం చేస్తున్నారు. నాకు దేనికైనా ఇంకా ఎన్ని పార్టీలు వచ్చినా నేను పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నా. ఇదేం అన్యాయం? వైసీపీ టీడీపీ కలిసి పనిచేయటం ఏంది? ఇక్కడ ఒకరు మాట్లాడేవాడు ఉన్నాడు, ఇక్కడ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునేవాడు ఉన్నాడు. చూసా సంవత్సరంన్నారా ఏంది ఇది? ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మాట్లాడేవాళ్ళు లేరు. అందుకని మాట్లాడుతున్నా. నన్ను ఎవరు ఏం చేసుకున్నా ఏం పర్వాలేదు, నాకు ప్రజలు కావాలా, నేను ప్రజలతో ఉంటా, నాకేం పర్వాలా. నేను అదేమంటే ఆయన చేసిన పనులకి జనసేన అండ అని మాట్లాడటం అది తప్పు. నేను జనసేన మన కళ్యాణ్ గారి మాటలు నన్ను గురించి మాట్లాడిన మాటల వల్ల ఆయన్ని అభిమానించి నేను పార్టీలో చేరా. అంతేగాని నేనేదో దోచుకొని దానికి నీళ్ళలో ఉండేదానికి ప్రయత్నం చేశానని చెప్పి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. చూడు అయ్యా, ఇప్పుడు నన్ను ఏం దోచుకుని, ఇప్పుడు నువ్వేం దోచుకుంటున్నావు, నేనేం దోచుకున్నావు చూడు. ఇప్పుడు నా పరిస్థితి, నేను ప్రజల కోసం నా ఆస్తులని అమ్ముకొని నేను అప్పులు కట్టాను. నేను ఆ సంగతి నాకు తెలుసు, నా బిడ్డలకు తెలుసు, నాకు మా భార్యకు తెలుసు. ఇట్లాంటి మాటలు మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టేదానికి, ఇంకా కూడా మభ్యపెట్టేదానికి ప్రయత్నం చేయొద్దు. నేను ఇక్కడే ఉంటా. ఇక్కడ జరిగిన అరాచకాలన్నీ కూడా ఒక్కొక్కటి బయట పెడతా. ప్రతి ఎక్కడ జరిగినవి అన్నీ కూడా బయట పెడతానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఎవరు లెక్క చేయను. కేసులు పెట్టుకో, నాకేం డోంట్ కేర్. కన్నవారు పుట్టిన ఊరు నాకేమిచ్చిందని నిట్టూరుస్తున్న ఈ రోజుల్లో తల్లిదండ్రులకు గౌరవం తెచ్చే విధంగా బ్రతకాలి. పుట్టిన ఊరుకు చేతనైనంత వరకు సాయం చేయాలి అనే దృఢ సంకల్పంతో సొంత ఊరికి నిరుపేదలకు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న బీఆర్ఎస్ నేత రాజ్ కుమార్ ఫౌండేషన్ చైర్మన్ కర్ధనూర్ గ్రామంలో పురాతన శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం ఎంతో పురాతనమైంది. 100 ఏళ్ల చరిత్ర కలిగి ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచుకోక శిథిలావస్థకు చేరుకుంటున్న తరుణంలో దాతల కోసం ఆలయ సిబ్బంది, గ్రామస్తులు ఎంతమందిని కలుస్తున్నా పెద్దగా స్పందన లభించకపోవడంతో గ్రామస్తులు నిరుత్సాహానికి గురవుతున్నారు. దీంతో ఎక్కడి ఆలయ పనులు అక్కడే నిలిచిపోతున్నాయి. యూకేజీ నుండి 9వ తరగతి వరకు చదివిన కర్ధనూరు గ్రామం తనకు సొంత గ్రామం లాంటిదని, చరిత్ర కలిగిన సిద్ధి వినాయక ఆలయ పునర్నిర్మాణం కోసం గ్రామస్తులతో పాటు ఆలయ నిర్మాణం బాధ్యతలో నేను సైతం చేయి కలుపుతానంటూ రాజ్ కుమార్ ఫౌండేషన్ చైర్మన్ కాల్వగడ్డ రాజ్ కుమార్ ముందుకొచ్చారు. దానంలో కర్ణుడే ఆదర్శమన్నట్లు ఏకంగా 50 లక్షల విరాళాన్ని ప్రకటించి రాజ్ కుమార్ హాట్ టాపిక్గా నిలిచారు. తక్షణమే ఆలయ పనులు మొదలు పెట్టాల్సిందిగా ఆలయ కమిటీ సభ్యులకు రాజ్ కుమార్ సూచించారు. రాజ్ కుమార్ తీసుకున్న నిర్ణయం పట్ల పార్టీలకు అతీతంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ పాన్ షాపు జనరల్ స్టోర్ దగ్ధమైంది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మంటలు, పొగ రావడంతో స్థానికులు గమనించారు. వెంటనే సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. అప్పటికే ఫర్నిచర్ సామాను పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని స్థానికులు యజమాని అంటున్నారు. సుమారు 5 లక్షల విలువైన సామాను, ఫర్నిచర్, 35,000 నగదు ఉన్నట్లు సమాచారం. విజయవాడ నగరం అర్ధరాత్రి వేళ రణరంగంగా మారింది. గత కొన్ని రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న అంగన్వాడీ కార్యకర్తలపై పోలీసులు విరుచుకుపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలను కనీసం కనికరం లేకుండా వారు నిద్రలో ఉండగానే బలవంతంగా అరెస్టు చేశారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఒకసారిగా భారీగా మోహరించిన పోలీసులు లైట్లు ఆపేసి అంగన్వాడీలను వ్యానులోకి ఎక్కించారు. ఈ క్రమంలో పోలీసులకు అంగన్వాడీలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మీడియా ప్రతినిధులు ఈ ఘటనను చిత్రీకరించకుండా పోలీసులు అడ్డుకోవడం, కెమెరాలు లాక్కోవడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. విజయవాడలో గత రాత్రి
అప్రకటిత ఎమర్జెన్సీని తలపించేలా పోలీసులు వ్యవహరించారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్చలు లేకపోవడంతో అంగన్వాడీలో పట్టు వదలకుండా పోరాటం చేస్తున్నారు. అయితే ఈ నిరసనను అణచివేయడమే లక్ష్యంగా పోలీసులు అర్ధరాత్రి ఆపరేషన్ చేపట్టారు. ప్రస్తుతం అరెస్ట్ అయిన అంగన్వాడీలను వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ అరెస్టులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సంఘాలు నేడు ఆందోళనకు పిలుపునిచ్చాయి. విజయవాడలో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. పోలీసులు భారీగా మోహరించి ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆఫీసులో ఇవ్వలేదంటే అడగాలి. రాత్రి డ్యూటీ నైట్ డ్యూటీలు ఉన్నాడు. ఇక అడిగితేనే ఇద్దరు పంపిస్తాను. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, వారిని ఆర్థికంగా మరియు సాంకేతికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎంపవర్ హెయిర్ సంస్థ సదస్సును నిర్వహిస్తుందని నిర్వాహకులు సోమవారం ఆవిష్కరించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎందుకు సంబంధించిన కరపత్రాన్ని ఎంపవర్ హెయిర్ ప్రతినిధులు సౌమిని, పనిశ్రీ, స్వర్ణ, మేఘన ఆవిష్కరించారు. సదస్సును రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభిస్తారని తెలిపారు. విఎం అనేది 8 సంవత్సరాల సెలబ్రేషన్ పాటగా విమెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా మేము ఎంపవర్ అనే ఈవెంట్ ని నోవోటల్ HICCలో మార్చ్ 6న 10 AM నుంచి 4 PM వరకు జరగడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటి అని అంటే అవేకనింగ్ ద ఆంటర్‌ప్రెన్యూర్ విత్ ఇన్ ఎవ్రీ ఉమెన్. అంటే ప్రతి విమెన్ లో ఒక ఆంటర్‌ప్రెన్యూర్ ఉన్నారు అనేది వాళ్ళకి అవగాహన తెలిపించడమే కాకుండా దాని తర్వాత జరిగే సపోర్ట్ సిస్టమ్ ని కూడా మేము అందించడం జరుగుతుంది. మా దగ్గర అన్ని కంప్లైన్సెస్ ఎలా చేసుకోవాలి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి, స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ కావాలి, ఇలాంటి వాటి మీద మేము మాస్టర్ క్లాస్ అండ్ బూట్ క్యాంప్ జరిపించడం జరుగుతుంది. ఇది అందరు విమెన్ కి, అలాగే విమెన్ మాత్రమే కాకుండా మెన్ కూడా. ఎందుకనంటే వాళ్ళు మారితే వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న సొసైటీలో విమెన్ లీడర్స్ ని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని పుష్ చేయడానికి వి ఇన్వైట్ మెన్ ఆల్సో. బికాస్ వితౌట్ మెన్ విమెన్ మేము ఎంత పెరిగినా కానీ మాకు సక్సెస్ కాదు. అలాగే దీనికి ఏంటి అంటే రిజిస్ట్రేషన్స్ ఉన్నాయండి. empower.co.in అనే వెబ్సైట్ లో మనకి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ ఉన్నాయి. అలా మనకి అంటే గవర్నమెంట్ తరఫున మేము కరెక్ట్ గా మేము Tier 1, Tier 2 సిటీస్ లో ఉండే విమెన్ ని టార్గెట్ చేయాలని చెప్పి MSME డిపార్ట్మెంట్ ని, అలాగే విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, మెప్మా, సర్పు ఇలాంటి డిపార్ట్మెంట్ ని, అలాగే తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిపార్ట్మెంట్స్ ని, వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని ఉన్నారు. కాబట్టి వాళ్ళని మా దగ్గరికి పంపించి మేము వీళ్ళకి కాంప్లిమెంటరీగా వాళ్ళకి ఇస్తున్నాము. దీనికి మేము ఏంటి అని అంటే వాళ్ళకి రావటమే ఇంతటితో కాకుండా ఇది 1 డే ఈవెంట్ కాదు, ఇది ఒక మూవ్మెంట్, ఇది నేషనల్ మూవ్మెంట్ గా మేము అనౌన్స్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది season 1, we will be doing it every year. మోర్ ఓవర్ ఏంటి అని అంటే ఇక్కడ మా ఒక్క అసోసియేషన్ కాకుండా అందరు అసోసియేషన్స్ ని, అంటే ఉబంటు అనేది ఒక కన్సార్టియం ఆఫ్ విమెన్ అసోసియేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళతో పార్ట్నర్షిప్ అవుతున్నాము. ఆల్రెడీ వాళ్ళకి 55 అసోసియేషన్స్ ఉన్నాయి. అట్లాంటి అసోసియేషన్స్ అందరితో పెట్టుకుని వాళ్ళు చేసేవి చేస్తూ, అలాగే మా అసోసియేషన్ ఇంకో ఎక్స్ట్రా ఎఫర్ట్ ని పెట్టుకుని మేము బూట్ క్యాంప్స్ అరేంజ్ చేయటము. నెక్స్ట్ ఈ మార్చ్ 6 ఈవెంట్ అయిన తర్వాత కూడా వీ విల్ బి రన్నింగ్ ఎవ్రీ మంత్ బూట్ క్యాంప్స్. ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. అందరికీ ఒక కైండ్ ఆఫ్ అవేర్నెస్ ఇవ్వటమే కాకుండా హ్యాండ్ హోల్డింగ్ ఆన్ ఇంప్లిమెంటేషన్ ఫర్ దేర్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ కి మేము తోడ్పడతాం. విఎం అనేది 8 సంవత్సరాలు. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ దుబాయ్లో ఉంటున్న ఓ తెలుగు వ్యక్తి ఆసక్తికర వీడియో విడుదల చేశారు. దుబాయ్లో తాము సురక్షితంగానే ఉన్నామని, భారత మీడియాలో చూపించినంత యుద్ధ తీవ్రత అక్కడ లేదని ఆయన చెప్పారు. మీడియా ఓవర్ యాక్షన్ వల్ల భారత్లోని తమ బంధువులు ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ఇలాంటి ఫేక్ కథనాలు మానుకోవాలని సూచించారు. గాయస్ ఆధారం అని చెప్పేసి మంచిగా పడుకున్న బెడ్ పైన ఇండియా నుంచి ఒక 150 ఫోన్లు వచ్చినాయి. ఈ లమ్డి కొడుకులు చేయబట్టి వీడు ఐ న్యూస్ వాడు ప్లస్ ఎన్టీ వాడు, TV9 వాడు, ఈ లమ్డి కొడుకులు అందరూ బట్టి నాకు 150 ఫోన్లు వచ్చినాయి. ఇంటికా నుంచి, మా చుట్టాల నుంచి, ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, మత్తగారు నుంచి. ఇది చూడు, ఈ లమ్డి కొడుకు ఏమంటే న్యూస్ ఛానల్ TV9 వాడు 5,000 మంది ఇస్తాడు.
ఇరాన్ పై మిసైల్ అటాక్ బుర్జ్ ఖలీఫా టార్గెట్. ఇది చూడండి ఏమని ఇచ్చిండు ఇక్కడ, ఏమని చెప్తారు వీళ్ళు. 5,000 మంది ఇస్తారు. బుర్జ్ ఖలీఫా వేరింది బాంబు, బుర్జ్ ఖలీఫా అయిపోయిందని చెప్పేసి బాంబులు అని చెప్తారు. చూడు, దూసుకెళ్తున్న మిసైల్ అన్ ఎయిర్పోర్ట్ క్లోజ్ బుర్జ్ ఖలీఫా టార్గెట్. ఇది చూడు, ఇంకోటి క్లోజ్ గా తీసుకో. బుర్జ్ ఖలీఫా మంటల్లో లైవ్ 500 మంది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణసంచా పేలుడు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఒక చిన్న పొరపాటు లేదా అధికారుల నిర్లక్ష్యం సామాన్య కార్మికుల ప్రాణాలను గాలిలో కలిపేసింది. ఈ ఘోర ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఈరోజు జై భీమ్ భారత్ పార్టీ అధినేత ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ తన బృందంతో కలిసి సందర్శించారు. ప్రమాద తీవ్రతను చూసి చలించిపోయిన శ్రావణ్ కుమార్ అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న శిథిలాలను పరిశీలించారు. బాధితుల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై, స్థానిక యంత్రాంగంపై నిప్పులు చెరిగారు. వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రం ఇప్పుడు ఒక శ్మశాన వాటికను తలపిస్తుంది. పేలుడు ధాటికి భారీ భవనాలు సైతం కుప్పకూలాయంటే ప్రమాద తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో జై భీమ్ భారత్ పార్టీ బృందం ఇక్కడికి చేరుకుంది. వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రం ఇప్పుడు ఒక శ్మశాన వాటికను తలపిస్తుంది. పేలుడు ధాటికి భారీ భవనాలు సైతం కుప్పకూలాయంటే ప్రమాద తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో జై భీమ్ భారత్ పార్టీ బృందం ఇక్కడికి చేరుకుంది. దురదృష్టకరమైనటువంటి సంఘటన. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా చూడాల్సినటువంటి సంఘటన. సభ్య సమాజం చేదరించుకునేటువంటి సంఘటన. 2026వ సంవత్సరంలో కూడా చట్టాలు ఇంత కఠినంగా ఉన్నటువంటి వ్యవస్థలో కూడా ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగి మన తోటి సహోదరులను, సహోదరీమణులను పోగొట్టుకోవటం అనేది అత్యంత బాధాకరం. ఎందుకంటే చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి, మా పార్టీ తరపు నుంచి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ మరొకసారి ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటనకు కారణం ఎవరు అనేటువంటి అంశం మీద చాలా స్పష్టంగా ఆలోచించాల్సిన సందర్భం. ఒక 4 రోజులు హడావుడి చేస్తారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు. 4 రోజుల తర్వాత అధికారులు పని మామూలే, ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకున్న వాళ్ళ పని మామూలే, అధికారులు వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకోవటం మామూలే, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం మామూలే. ఇక్కడ జరిగే వైలేషన్ జరుగుతూనే ఉంటుంది, పోయే ప్రాణాలు పోతూనే ఉంటాయి, జరగాల్సిన ఆస్తి నష్టం జరుగుతూనే ఉంటుంది. 4 రోజుల హడావుడి తర్వాత మళ్ళీ మర్చిపోతాం. మీడియా సోదరులు మర్చిపోతాం, మేము మర్చిపోతాం, రాజకీయ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు మర్చిపోతాం. కానీ దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడాలి అనేది మనందరం కూడా ఆలోచించాలి. దీనికి ఒక ఫుల్ స్టాప్ అయితే పడి తీరాలి. నేనంటాను, ఈరోజు జరిగినటువంటి దుర్ఘటనకి ప్రత్యక్ష పరోక్ష కారణం కూటమి ప్రభుత్వమే. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్, దీనికి ఉన్న ఇండస్ట్రియల్ మినిస్టర్ దీనికి ప్రత్యక్షంగా కారణం అని అయితే మా పార్టీ ఆరోపిస్తుంది. ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి ఒక చిన్న మాటని, పత్రికలో వచ్చినటువంటి వార్తను నేను మీడియా సోదరులకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. 33 బాణసంచా తయారీ కేంద్రాలకు అగ్నిమాపక నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు లేవు. ఈనాడు అమరావతి రాష్ట్రంలో 87 బాణసంచా తయారీ కేంద్రాలు ఉంటే వాటిల్లో 33 కేంద్రాలకు అగ్నిమాపక నిరభ్యంతర పత్రాలు, వాట్ యు కాల్ ఎన్ఓసి, లేవని తనిఖీల్లో వెల్లడైంది. ఇవన్నీ కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి మండల పరిధుల్లో ఉన్నాయి. బాణసంచా తయారీ కేంద్రాన్ని ప్రారంభించే ముందు ఆయా కేంద్రాల్లో ఎలాంటి అగ్నిమాపక భద్రతా చర్యలు చేపట్టాలి, ఏ అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉండాలి అనే అంశాలను సూచిస్తూ అగ్నిమాపక శాఖ ఎన్ఓసి జారీ చేస్తుంది. రెవెన్యూ శాఖ నుంచి లైసెన్సులు పొందిన తర్వాత బాణసంచా తయారీ కేంద్రాల నిర్వాహకులు ఎవరు అగ్నిమాపక ఎన్ఓసీలు రెన్యువల్ చేయించుకోవటం లేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా దీపావళి సమయంలో తనిఖీలు ఉంటాయి. రెవెన్యూ, పోలీసు, కార్మిక, అగ్నిమాపక శాఖలు కలిసి సంయుక్తంగా చేపట్టాల్సిన ఉమ్మడి తనిఖీలు కూడా సరిగ్గా జరగటం లేదు. ఈ నిర్లక్ష్యానికి, ప్రమాదానికి బాధ్యులు ఎవరు?